హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు వీడియోలో విశ్వం అందిస్తున్న ఒక సంకేతాలు. డబ్బు వచ్చే ముందు కలలో ఈ 7 కనిపిస్తే విశ్వం మీకు శుభశకునాలుగా అందిస్తుందని అర్థం. ఇక ఆ 7 ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంతోమందికి కళ్ళనేవి వస్తూ ఉంటాయి. రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ కలలు కొన్నిసార్లు గుర్తొస్తున్నా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రం మనసులో బలంగా నాటుకుపోతాయి కదా. పొద్దున లేచినా కూడా ఆ ఫీలింగ్ మనల్ని వదలనే వదలదు. నీకు వచ్చే కలలు నీ లైఫ్లోనే చేస్తుందంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మండి. మీకు వచ్చే కలలు నీకు డబ్బు పట్టబోతున్నాయని, నీ టైం తిరిగిందని నీకు సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఈ మాట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని కలల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏ కల వస్తే డబ్బు వస్తుందో, విశ్వం సంకేతంగా పంపిస్తుందో చూద్దాం. ఏ కల వస్తే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో, అది కేవలం కలలా లేదా మీ భవిష్యత్తుకు సంకేతాలా? మీ సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడే సంభాషణ. ఈ ప్రయాణం మొదలు పెడదామా? కలలో నీళ్లు కనిపిస్తే మనలో చాలామందికి కలలో నీళ్లు కనిపిస్తూ కూడా ఉంటాయి కదా. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఉన్నారు. ఆ నీళ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కింద ఉన్న ప్రతి రాయి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీళ్లను చూస్తుంటే మీ మనసులో తెలియని ఒక ప్రశాంతత, ఒక ఆనందం. ఆ స్వచ్ఛమైన నీటిని తాగుతున్నట్లు కానీ, అందులో ఈదుతున్నట్లు కానీ మీకు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతున్నాయని. స్వచ్ఛమైన నీరు అంటే మన ఆలోచనలలో స్పష్టత. మనం ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి కల మనకు ఒక దారిని చూపిస్తుంది. లైఫ్లో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుందని, ఆర్థికంగా మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఇది ఒక బలమైన సంకేతం. నీరు ప్రవహించినట్టే మన జీవితంలోకి కూడా డబ్బు, అవకాశాలు వస్తాయని ఇది చెబుతూ ఉంటుంది. పచ్చని పొలాలు, ధాన్యపు రాసులు, ఇది చాలామందికి వస్తూ ఉన్న కళ. కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు. కలలో పచ్చని పొలాలు లేదా ధాన్యపు రాసులు చూసినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? కళ్ళ ముందు బంగారు రంగులో మెరుస్తున్న వరిగింజలు లేదా గోధుమ రాసులు, వాటిని చూస్తుంటే మనకు మనసు నిండిపోయిన ఒక ఫీలింగ్, కడుపు నిండిన ఒక భావన. ఇది దేనికి సంకేతమో తెలుసా అండి? శ్రేయస్సుకు, సమృద్ధికి. మనం పడిన కష్టానికి ఫలితం దక్కబోతుందని చెప్పే ఒక తియ్యటి కబురు. రైతుకు పంట చేతికి వస్తే ఎంత ఆనందమో కదా. ఎంత ఆనందం అంటే ఈ కల వచ్చినప్పుడు మన జీవితంలో కూడా అలాంటి ఆనందమే రాబోతుంది అని అర్థం. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాల్లో లాభాలు లేదా అనుకోని విధంగా మనకు రావాల్సిన డబ్బు చేతికి అందడం, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి జరిగే తప్పు ఏంటంటే, కల వచ్చింది కదా అని ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవడం. మిత్రులారా, కలలు మనకు దారిని చూపించే దిక్సూచి లాంటివి. మనం ఆ దారిలో నడవాలి, అప్పుడే గమ్యాన్ని చేరగలం. ఇక మూడో కలకు వద్దామా? కలలో పండ్లు కనిపిస్తాయి. ముఖ్యంగా రసభరితమైన పండ్లతో నిండిన చెట్లను చూడడం. మామిడి పండ్లతో వంగిపోయిన కొమ్మలు, నోరూరించే దానిమ్మ పండ్లు, వాటిని కోసుకుని తిన్నట్లుగా కలవస్తే ఆ అనుభూతే వేరు. ఆ తీపి మనసుకి కూడా పాకినట్లు ఉంటుంది. ఇది మనం చేసే పనికి ప్రతిఫలం అందబోతుందని చెప్పే సూచన. ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాలు, ఒక ఉద్యోగి ప్రమోషన్, ఒక వ్యాపారికి పెద్ద డీల్, ఇలా మనం ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మన తలుపు తట్టబోతుందని అర్థం. ఫలం అంటేనే ఫలితం కదా. మనం నాటిన మొక్కకు పండు వచ్చినట్లే మన ప్రయత్నాలకు కూడా విజయం లభించబోతుందని చెబుతుంది. ఇప్పుడు చెప్పబోయే కళ కొంచెం భిన్నమైనదేనండి. కలలో మిమ్మల్ని మీరు ఎత్తుకు ఎగురుతున్నట్లు లేదా ఒక పర్వతాన్ని సులభంగా ఎక్కుతున్నట్లు చూసుకుంటే ఆ క్షణంలో మనసులో ఎలాంటి భయం ఉండదు. కేవలం స్వేచ్ఛ, ఆనందం ఉంటాయి. అవునా కదా? కింద ఉన్న మొత్తం ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది. ఈ కళ మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరబోతున్నారు అని చెప్పే ఒక అద్భుతమైన సంకేతం. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరగబోతున్నాయని సంకేతం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ దాటి పైకి రాబోతున్నారు అని ఇది సూచిస్తుంది.
ఇది కేవలం డబ్బు గురించే కాదండి, మన ఆత్మవిశ్వాసం, మన ఎదుగుదల గురించి కూడా చెబుతుంది. కొన్నిసార్లు కలలో పాములు కనిపిస్తే చాలు మనం భయంతో వణికిపోతాం కదా. కానీ మన పురాణాల ప్రకారం, జ్యోతిష్యం ప్రకారం కలలో పాము కనిపించడం, ముఖ్యంగా పండగ పడగ విప్పిన పాము కనిపించడం లేదా పాముల పుట్ట కనిపించడం ధనానికి సంకేతం. పాములను గుప్త నిధులకు కాలదారులుగా భావిస్తారు. ఈ కల వస్తే మీరు వారసత్వంగా ఆస్తి రావడం లేదా దాచుకున్న డబ్బు రెట్టింపు అవ్వడం లాంటివి జరుగుతాయని నమ్ముతారు. కాబట్టి ఈసారి కలలో పాము కనిపిస్తే భయపడకండి. దానికి వెనుకున్న సంకేతం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కలలో దేవుడి ఆలయాలు కనిపించడం కూడా చాలా శుభశకునంగా భావిస్తారు. గుడి గంటలు మోగుతున్నట్లు, దేవుడి విగ్రహం నవ్వుతున్నట్లు కనిపిస్తే దైవానుగ్రహం మనపై ఉందని, మనం మొదట పెట్టబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తామని అర్థం. ఇది మనసుకు ఎంతో స్థైర్యాన్ని ఇస్తుంది. కలలో తేనెటీగలు కనిపించడం లేదా తేనె పట్టును చూడడం, మనకు తేనెటీగలు ఎంతో కష్టపడి క్రమశిక్షణతో తేనెను సేకరిస్తాయి. ఈ కళ మనకు కష్టపడి పనిచేయడం వల్ల, టీం వర్క్ వల్ల పెద్ద విజయం, ధనలాభం రాబోతుందని సూచన. ఒంటరిగా కాకుండా అందరితో కలిసి పనిచేయడం వల్ల వచ్చే లాభాలను ఇది తెలియచేస్తుంది. చూశారు కదా, ఈ 7 కళలు మనకు డబ్బు, విజయం రాబోతుందని చెప్పే అందమైన సంకేతాలు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కళలు వచ్చాయి కదా అని మనం ఏమీ చేయకుండా ఉంటే ఏదీ రాదండి. ఇవి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపడానికి, మనల్ని మనం నమ్మడానికి సహాయపడే సూచనలు. అవును, నేను సరైన దారిలోనే వెళ్తున్నాను, నా కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది అనే నమ్మకాన్ని మనలో కల్పించడానికి ఈ విశ్వం ఇలాంటి కళలు అందిస్తూ ఉంటుంది. ఆ నమ్మకం మనకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మీ కళలను గమనించండి. అవి మీతో ఏం చెప్పాలనుకుంటాయో వినండి. అవి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే మార్గదర్శకాలు కావచ్చు. స్వచ్ఛమైన నీరు కనిపిస్తే స్వచ్ఛతకు, కొత్త అవకాశాలకు సూచన. పచ్చని పొలాలు కనిపిస్తే ధాన్యపు రాసులకు, శ్రమకు తగ్గ ఫలితం దగ్గరలో ఉందని సంకేతం. ఇక పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తే విజయానికి, మంచి వార్తలకు, శుభవార్తలకు సంకేతం. ఎగురుతున్నట్లు లేదా ఎత్తుకు ఎక్కుతున్నట్లు కల వస్తే ఎదుగుదలకు, గౌరవానికి గుర్తులు. పాములు, దేవుళ్ళు, తేనెటీగలు కనిపిస్తే ధనం, దైవానుగ్రహం, కష్టానికి ప్రతిఫలం రాబోతుందని మీకు సూచనలు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు మిత్రమా, కళలు దారి చూపిస్తాయి, గమ్యానికి తీసుకెళ్తుంది మాత్రం మన కృషి అని తెలుసుకోండి. ఈ సంకేతాలు నమ్ముతూ మన మీద మనకి విశ్వాసం పెట్టుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే ఖచ్చితంగా విజయం తప్పకుండా అందుతుంది, మన అదృష్టపు తలుపులు తరుతుంది. ఈ విషయాలకు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎందువల్లంటే మనకు ఏదైనా సంకేతాలు రావాలన్నా, ఏదైనా అందుకోవాలన్నా విశ్వం సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం. కాబట్టి విశ్వం దగ్గర, ఈ యూనివర్స్ దగ్గర మనం ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు మనకు రెట్టింపు ఫలితాన్ని విశ్వం అందజేస్తుంది. కాబట్టి అన్నిటికీ, రాబోయే సౌకర్యాలకు, ఇచ్చిన అన్ని వసతులకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా.